ఈరోజు మరి మన పెద్దాపురం ఫేస్బుక్ వారి ఆధ్వర్యంలో ఈ రీసెంట్గా పెద్దాపురం మీద మరి దుష్ప్రచారాలు జరుగుతున్న వీడియోని అంటే ఎవరైతే తులసి చంద్ గారు ఎవరైతే ఉన్నారో యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ మరి పెద్దాపురం మీద అనేక అసత్యాలని ప్రచారం చేస్తూ ఆవిడ యూట్యూబ్ ఛానల్ని రేటింగ్ పెంచుకోవడం కోసం ఇటువంటి కథనాలు వెళ్ళి అసత్యాలని ఆవిడ యూట్యూబర్లో రిలీజ్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ ఎవరైతే చెప్పారో వాళ్ళు పేరు అవన్నీ కూడా తెలియజేసి ఆయన్ని మీరు కూడా వస్తే ఇక్కడ పెద్దాపురంలో ఏం జరుగుతుంది అన్నది వాస్తవాలను చూసి ఇందాక మిత్రులు నరేష్ గారు చెప్పినట్టుగా మీరు రీఇన్వెస్టిగేషన్ చేసి చేయాల్సిందని చెప్పేసి మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి యూట్యూబ్స్ ఛానల్ రేటింగ్లు పెంచుకోవడానికి ఇవన్నీ కూడా అసత్యమైన ప్రచారాలు చేసి లేని పెద్దాపురానికి మచ్చ తీసుకొచ్చే విధంగా మీరు అందరూ కూడా మరి ఛానల్లో ప్రచారం చేయడం అనేది చాలా హేయమైన చర్య అని చెప్పేసి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి మీ అందరు కూడా మనవి చేస్తున్నా. అదే విధంగా మరి మీడియా మిత్రులు, పోలీసు వారు, రాజకీయ నాయకులు అందరూ కూడా కలిసిపోయి దీన్ని దందా కింద చేస్తున్నారని చెప్పేసి చెప్పడం కూడా చాలా దుర్మార్గమైన చర్య. దాన్ని తీవ్రంగా మేము అందరం కూడా ఖండిస్తున్నాం. మీకు ధైర్యం ఉంటే ఏ మీడియా వాళ్ళు దానికి సపోర్ట్ చేస్తున్నారో, ఏ పోలీసులు సపోర్ట్ చేస్తున్నారో, ఏ రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తున్నారో అన్నది మీరు వాస్తవాన్ని ధైర్యంగా మీరు బయట పెట్టండి. దాన్ని ఎదుర్కోవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తులసి చంద్ గారికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. మరి ఏదైనా వార్త రిలీజ్ చేసేటప్పుడు వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత, ఇందులో ఎవరున్న ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలుసుకొని మాట్లాడాలి తప్ప ఏదో జనరల్ గా మాట్లాడేసి జనరలైజ్ చేసేసి అందరూ ఇందులో కుమ్మక్కి అయిపోయారు అని చెప్పడం అన్నది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మరి తులసి చంద్ గారు కూడా ఒక ఐద్వా సంస్థ నుంచి మెంబర్. ఆవిడ ఐద్వా సంస్థ అంటే ఒక ఉన్నత ఆశయాలతోటి మరి కూడుకున్న సంస్థ అది. ఆ ఉన్నత ఆశయాలతోటి కూడుకున్న సంస్థలో మరి మెంబర్ని ముసుగేసుకుని ఇటువంటి అరాచకమైన కార్యక్రమాలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద ఎవరైతే మీడియా ప్రచారం చేశారో, ఎవరైతే యూట్యూబరు మరి మన తులసి చంద్ గారు ఎవరైతే యూట్యూబ్ లో చేశారో వారందరి మీద చర్య తీసుకోమని చెప్పేసి ఈ రోజున చట్టపరంగా చర్య తీసుకోమని పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ గారు కానీ సిఏ గారు కానీ వినతి పత్రం రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు ఒక వ్యక్తి అంటే శిరీష్ అన్న వ్యక్తికి ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చిన తగుని మీరు పెద్దాపురం పట్టణం మీద, పెద్దాపురం వ్యవస్థ మీద, కుటుంబాల మీద బురద జల్లే కార్యక్రమాన్ని ఆపుకోకపోతే మీకు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఎప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని ఆ వాస్తవాలు ఏంటి అన్నది తెలుసుకున్న తర్వాత మళ్ళీ మీరు పెద్దాపురం యొక్క చరిత్రని, పెద్దాపురం హిస్టరీని దాన్ని మరి మీరు చేసిన తప్పుని సరిదిద్దుకోమని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఈ రోజున కంప్లైంట్ ఇస్తున్నాం. ఇంతటితోటి ఈ విషయాలు కానీ ఆగకపోతే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండాలని చెప్పేసి హెచ్చరిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.